ఇప్పుడు ఇట్లా గల్జేరు కూర మంచిగా ఆకులు కోసేసి మంచిగా కడిగి పెట్టుకోవాలండి. మంచిగా కడగాలి. కడిగేసేసి మనము ఈ ఉల్లిపాయలు వేగడంతో ఈ నూనెలో వేసేయాలి. చూసారా, ఉల్లిపాయలు ఇట్లా మరిన్ని కనిపించాలన్నమాట. అప్పుడు మనకి వేడి చేయదనమాట. ఇది కూడా ఒక చిట్కా అనమాట. ఎందుకంటే కొంచెం ఉల్లిపాయలు వేసుకుంటే వేడి చేసి అయ్యో మనకు ఆ కూర పడలేదు అంటారనమాట. అట్లా కాకుండా కొంచెం మరిన్ని ఉల్లిపాయలు వేసుకుంటే మనం వేసే వెల్లుల్లిపాయకి దీనికి మంచిగా సరిపోతుంది, టాలీ అవుతుంది అనమాట. చూసారు కదా వ్యూవర్స్, ఇట్లా అది మగ్గుతుండగా మనం మిగతా ప్రాసెస్ చూపిస్తాం. తర్వాత మనము ఇట్లా వెల్లుల్లిపాయలు ఒక 4 వెల్లుల్లిపాయలు మరి ఉప్పు, కారం, జీలకర్ర, కొద్ది కరివేపాకు వేసి ఇట్లా పొడుగు కొట్టి పెట్టుకోవాలి. మనము ఇటు వెల్లుల్లిపాయ కారం చల్లేటప్పుడు 1 స్పూనుడు వేస్తున్నాను. ఎందుకంటే పడుతుంది, దీనిలో చప్పగా ఉంటుంది కాబట్టి. చూసారు కదా.